మృగాల వేటలో లాస్ట్‌లో గడ్డి మందు తాగుతున్నా నీ వల్లనే అని చెప్పినా కూడా చిత్రహింస పెడతాండు నాకు. వీడియో కాల్స్ చేసినా కూడా 5 to 10 సెకండ్స్ ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎవరితో ఉన్నావు చూడడానికి మాత్రమే. జంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తదాస్తు దేవతలు అంటారు. భారతదేశం అంటేనే ఒక స్త్రీని గౌరవించేటువంటి ఒక దేశం. కానీ కాలం మారుతున్న కొద్దీ స్త్రీకి ఉన్నటువంటి విలువ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఉద్యోగాలు చేసిన వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు, ఉద్యోగాలు చేయని వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు, బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. చదువుకొని ఒక ప్రయోజకురాలై ఒక మంచి వ్యవస్థలో అడుగు పెట్టాలన్నటువంటి లక్ష్యాలు ఉన్నటువంటి మహిళలు కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఇబ్బందులే కాదు, చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతానికి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని సీత్య తండాలో ఒక ఎయిర్ కానిస్టేబుల్ రమవత్ అనిత తను బలవన్మరణానికి పాల్పడడం అందరినీ కలిచి వేస్తుంది. ప్రస్తుతానికి తను కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిపించి ఒక కానిస్టేబుల్ ఉద్యోగంగా తను ఎదిగేలా చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నారు. అట్లాంటి పేదరికం నుండి కూడా వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్లో ఎయిర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి అనిత బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలేంటి? ప్రస్తుతానికి మనము సీత్య తండలో ఉన్నాము. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు తమ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం చాలా దారుణంగా ఉందని చెప్పి బాధితులు ఆర్టీవీని ఆశ్రయించారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి సీత్య తండాలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు మాత్రం తన అల్లారు ముద్దుగా పెంచుకుని కష్టపడినటువంటి అనిత బలవన్మరణానికి పాల్పడడాన్ని కూడా చాలా ఆవేదనకు గురి చేస్తుంది. ఇక్కడ కుటుంబ సభ్యులే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. నిన్న మొన్న అందరితో కలిసి ఉండి కొద్ది రోజులైతే పెళ్లి జరుగుతుందన్నటువంటి భావిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ మేళతాళాలు మోగాల్సినటువంటి ఇంట్లో ఒక మేళాలు మోగే అన్నటువంటి ఒక ఆవేదన కుటుంబ సభ్యుల్ని కలిచివేస్తుంది. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి ఆ పిల్లల్ని ఎంతో అల్లరి ముద్దుగా పెంచి చదువులు చెప్పించి పెద్ద అమ్మాయి పెళ్లి చేసి ఒక అయ్యే చేతులు పెట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఇంకో అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది, పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తుంది, ఒక మంచి సంబంధం దొరుకుతుందన్నటువంటి కలలు కన్నటువంటి ఆ తల్లిదండ్రుల ఆశలు కూడా అడియాసలయ్యాయి. చివరికి కన్నీళ్లే మిగిలాయి. ఆనంద బాష్పాలు రావాల్సినటువంటి ఆ కుటుంబంలో కన్నీటి సాగరం సంద్రం అయిపోతుంది. ఇప్పటి వరకు వాళ్ళని ఓదార్చడం కూడా ఎవరితరం కావట్లేదు. ఎందుకంటే దీనికి కారణాలు ఒకే ఒక కారణం. ఎందుకంటే ఎక్కడైతే ఆడవాళ్ళు కనిపిస్తానే ఒక మానవ మృగాలు కొన్ని వెంటాడుతూనే ఉంటాయి. అట్లాంటి ఆ మృగాల వేటలో బలైపోయినటువంటి పరిస్థితి, మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఏమేం జరిగిందన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు ఆర్టీవీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి రమావత్ అనిత వాళ్ళ నాన్న వెంకన్న ఉన్నాడు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అసలు జరిగినటువంటి విషయాలు ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితుల నడుమ ఆ కుటుంబం ఉందనేది కూడా తెలుసుకుందాం. వెంకన్న గారు, అసలు ఏం జరిగింది? మీ కూతురు ఆ గడ్డి మందు తాగి ఆ బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? దూరం బంధుత్వం అయితే మేము వాళ్ళకు కూడా ఇస్తామని ఏ రోజు కూడా మేము అనుకోలేదు. మేము ఇస్తామని ఆలోచనలు కూడా ఏం లేవు. ఇంత ముందు 4 years బ్యాక్ కింద వాడు కొంచెం అమ్మాయికి పరిచయంగా ఫోటోలు దింపుకున్నాడట రోడ్డు మీద. ఫోటోలు దింపుకొని నేను చేసుకుంటా అని అమ్మాయిని కన్విన్స్ చేసిండట. సరేలే, ఈయనకు కూడా కొద్ది జాబ్ ఉన్నది కదా, చేసుకుంటే బాగుంటుందని అమ్మాయి కూడా సరేలే అని ఒప్పుకున్నది. దానికి ఎవరు? ఈ రాజేందర్ అనేటువంటి. ఏం జాబ్ చేస్తున్నాడని? జాబ్ చేస్తున్నా కదా అని అమ్మాయిని కన్విన్స్ చేస్తే సరేలే అని అన్నట్టుగా, నేను కూడా డ్యూటీకి ఎక్కిన తర్వాత చూసుకుందాంలే అన్నట్టు అమ్మాయి మాట్లాడింది. సరేలే చేద్దాంలే అన్నట్టుగా ఆలోచనలోనే ఉన్నాం. అమ్మాయి ట్రైనింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి డ్యూటీకి ఎక్కంగానే అనవహనం అనేది మాటలు మాట్లాడటం మొదలుపెట్టిండు. నువ్వు డ్యూటీలో ఉన్నావా, నువ్వు అనంగా డ్యూటీ చేస్తున్నావా, వీడియో కాల్ చేయాలి, వీడియో కాల్స్ చేసి మాట్లాడాలి, వీడియో కాల్ తోటే ఏదైనా మాత్రం నాతోటి మాట్లాడాలి. నీ సిపి గారు ఉన్నాడా, నీకు ఎస్ఐ చేస్తాడా, ఎవడు చేస్తాడో నా కాంప్లెక్స్లో కలుపు, ఆ సిఐ గారు ఉన్నా కూడా నా కాంప్లెక్స్లో కలుపు. హాస్పిటల్ పోయి మా అమ్మాయి పెద్ద అమ్మాయి అబ్బాయి అంటే మా మనవనికి తీసుకుపోయి మా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి పోయి డాక్టర్ దగ్గర పోయినా కూడా ఆ డాక్టర్ ఫోటోలు పంపి నాకు, ఆ డాక్టర్ ఫొటోస్ ది నాకు అని టార్చర్ మొదలు పెట్టడం. అయితే దీనితోటి నా వల్ల కాదు, వీనితోటి నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతాను అటెంగానే అయితే నేనైతే ఏం చేయలేను కదా, అందు గురించి వీని వదిలించుకుంటేనే బాగుంటుందని అమ్మాయి మొత్తానికి కష్టపడి
మామూలుగా వచ్చి ఈ సంబంధం మనకు వద్దు తల్లి అని మమ్మల్ని ఇంట్లో చెప్పేసింది. మేము కూడా వాళ్ళ పేరెంట్స్లతోటి మాట్లాడినాం. మీ అబ్బాయి ఇలాంటి ఇప్పుడే అనుమానాలు మాటలు మాట్లాడుతాడు కదా, అందు గురించి మాకు ఇప్పుడు సంబంధం అనేదే వద్దు, మీ కాడ మేము మా కాడ మేము ఉంటాం, మీ సంబంధం ఏడ వచ్చినా మేము వద్దానో, మా సంబంధం ఎక్కడికి వచ్చినా కూడా మీరు మాట్లాడేది లేదని మేము అనుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు అలాగే మేము కూడా వద్దు, మేము మాట్లాడుకోము, ఎక్కడికి మేము సంబంధం ఏడ చూసుకున్నా మేము రావని వాళ్ళు అన్నారు. సరే అని మేము అనుకున్నాం. అలాగనే ఉండిపోయిండు కావచ్చు అనుకొని మేము ఆ భవిష్యత్తు ఏడైనా చూసుకుందాం, వేరే సంబంధం మాట్లాడుకుందామని అనుకొని ఉన్నాం. కానీ వాడు కొత్త సిమ్ములు, మళ్ళీ వాని సిమ్ముతోటి మెసేజ్ పెట్టుడు, అమ్మాయి కూడా వాని సిమ్ని బ్లాక్లో పెట్టినా కూడా ఇంకో సిమ్ముతోటి వాళ్ళతోటి మాట్లాడటం, లేనిపోని మాటలు తిట్టుకుంటా కోలిక్స్ చెప్పటం, హరాస్ మాటలు మాట్లాడతానంటే అమ్మాయి అప్పటికప్పుడు కుమిలిపోతుంది. కానీ మళ్ళీ రిటర్న్ చెప్పలేకపోవడం వలన మాకేం తెలియలేక ఇప్పుడు మాట్లాడినాం కదా, తల్లిదండ్రులు మాట్లాడే వాళ్ళ కాడ వాళ్ళు ఉన్నారు, మా అమ్మాయి కాడ అమ్మాయి జాబ్ చేసుకుంటా అనుకున్నాం. కానీ ఆడు మళ్ళీ అట్నే బాధలు పెడుతుంది అనే విషయం మాకు తెలియలేదు. లాస్ట్లో గడ్డి మందు తాగుతున్నా నీ వల్లనే అని చెప్పినా కూడా గడ్డి మందు తాగి నువ్వు నేను హ్యాపీగా ఉంటా అని మాట్లాడుతాడట. అయితే ఏడుచుకుంటా అమ్మాయి మందు తాగేసింది. అయినా కూడా వాడు ఇంత తాగుమని చెప్పి బలవంతంగానే తాగుమనే చెప్పి కక్ష పట్టిండు. కానీ ఆ అమ్మాయి నాకు ఉండాలనే ఆలోచనతోటి ఏం మాట్లాడలే. కానీ ఇలాంటి ఇప్పుడు ఇంకో జబర్ అనేటువంటి సంబంధం అటు మాట్లాడితే కొన్ని విషయాలు మా అబ్బాయి అమ్మాయి ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు. ఆయనకు సంబంధం మాట్లాడితే మంచిగానే నెట్టించి ఇట్లా సంబంధాలు మాట్లాడుకున్నా, ఇంతకుముందు అబ్బాయి ఉన్నాడు అని చెప్తే ఇది కొత్త సంబంధం కూడా మేము మాట్లాడుకుందాం అని అంటే, వీడు జబర్ అనేటోడు వానికి ఫోన్ చేసి అమ్మాయి ఇట్లాడిది అట్లాడిది అని వాని చెప్పి వానికి ఏదేదో మాటలు చెప్పేసరి వాడు కూడా రివర్స్గా మాట్లాడి ఫస్ట్లో చేసుకుందాం, వాడు అమ్మాయి ఇంతకుముందు వానితోటి ఏం వాడు మాట్లాడినా, వాడు జబర్ అనేటోడు వాడు రాజేందర్ ఏం మాట్లాడినా కూడా నేను అన్నిటికీ నేను మా అమ్మాయి గురించి నాకు మంచితనం తెలుసు, నేను చేసుకుంటా అని చెప్పి కన్విన్స్ చేసి మాట్లాడి చేసుకుంటా అని చెప్పి లాస్ట్గా అమ్మాయికి వాడు ఫ్రెండ్స్లట, మాకు కూడా తెలియదు. అంటే ఇద్దరికి అంటే వీళ్ళ పరిచయం ఉన్న విషయం అనితకు తెలియదా? తెలియదు, అనితకు తెలియదు, మాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అంటే దూరం కావచ్చు అని మేము. రాజేందర్ అనితకు పరిచయం అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీకు ఎట్లా ఎన్ని సంవత్సరాల క్రితం మీకు రాజేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని? 2 సంవత్సరాలు. అప్పుడు పరిచయం అంటే మేము చేస్తామని అనుకోలే, కానీ ఆలోచన ఏదో చూద్దాంలే అన్నట్టుగా ఉన్నాం. ఈ అమ్మాయి వాడి జాబ్ ఎక్కినా కూడా మేము ఇస్తామని ఏ ఆలోచనలో లేకపోయినా అమ్మాయికి నమ్మించి చేసుకుంటా అని చెప్పి అటెంగా వాడు మళ్ళీ హారాస్ మాట్లాడుతాను అంటే అమ్మాయి తట్టుకోలేక వద్దంటే మేము కూడా వద్దనుకున్నాం. సరే అట్లే ఆగిపోతాం అన్న వీకిది మళ్ళా కొత్త చుట్టానికి మళ్ళీ ఫోన్ చేసి అట్లాడిది ఇట్లాడిది అనగానే వాడు కూడా అట్నే రివర్స్గా మాట్లాడి నాకు అంటే వీని గురించి ఎన్ని చెప్పినా కూడా ఏం చేసినా కూడా నేను భరించుకుంటా చేసుకుంటా అని అన్నీ నమ్మించి లాస్ట్కు మాకు కూడా మరి అట్లాడి నాకు వాడు ఫోన్ చేసిండు ఇట్లా అంటానన్నా కూడా మేము ఎక్కడో అక్కడ ఆగిపోయేటోళ్ళం. ఏం చెప్పకుండా అమ్మాయికే డైరెక్ట్ గన్ను షాట్గా మాట్లాడి నువ్వు అట్లాడదా ఇట్లాడదా నువ్వు కూడా ఇవో బాగుంటుందని వాడు కూడా అలాగని మాట్లాడిండు. అంటే ముందేమో ఏదైనా ఓకే నాకు ఓకే ఆమోదయోగ్యం పెళ్లి చేసుకుంటా అన్నాడు ఈ రాజేందర్ గురించి చెప్పిన తర్వాత. కానీ మళ్ళీ తర్వాత ఏంటంటే అసలు నువ్వు ఇట్లాంటి దాని నుంచి మళ్ళీ రిలేషన్స్ ఉన్నావు అని చెప్పి అన్నారా? రిలేషన్ తోటి నువ్వు మాట్లాడుతున్నావు ఎట్లా చేస్తున్నావు అంటే నేను ఫస్ట్ ఎన్నో పుట్టించి వాడు చెప్పినా కూడా నువ్వు అన్నిటికీ ఓపిక బట్టి నేను భరాయించుకుంటా అని అంటేనే చేసేయగలుగుతాం, లేకపోతే లేదంటే అన్నిటికీ అమ్మాయి మంచితనం అనేది నాకు తెలుసు, ఎంత మంచి అమ్మాయి అనేది నాకు తెలుసు, నేను చేసుకుంటా, నేను భరాయించుకుంటా, ఎలా ఉంచుకోవాలనేది కూడా నాకు తెలుసు, నేను అలాగానే నేను పెంచుకుంటా, నాకు కూడా కొద్ది జాబ్ ఉన్నది కదా, నా ఇలువని నేను తీయగలుగుతానా, నేను మంచిగా కాపాడుకుంటా, వాడు కుక్క మురిగినా కూడా నాకు ఏం అవసరం లేదు, నేను కాపాడుకుంటా, నేను మంచిగా చూసుకుంటా అంటే సరేలే అన్నట్టుగా మేము కూడా సొమ్ములు అదో ఏదో తీసుకున్నాం. కానీ వాడు ఫ్రెండ్షిప్ అయ్యి వీడు కూడా అలాగనే టార్చర్ పెడుతుందనే విషయం మాకు బయటికి రాలేకపోయింది. ఇప్పుడు అనిత కూడా ఎవరికి ఏం చెప్పలేదు. రాజేందర్ గురించి అయితే చెప్పింది ముందు, కానీ జబర్ గురించి ఏం చెప్పలే. జబర్ గురించి ఓ మాట ఏం చెప్పలే. అంటే అటెంగా ఏం మాట్లాడిందంటే జడ్జి గారి ముందట వాంగ్మూలాలు జడ్జి గారు తీసుకుంటానంటే ఫలాని జబ్బర్ కూడా అలాగానే టార్చర్ పెట్టిండు, ఫస్ట్ వాడు పెడితే వానికి వద్దని చెప్పి నేను సైలెంట్లో ఉంటే అటెంగా నేను చూసుకుంటానన్న వ్యక్తి కూడా అలాగనే మాట్లాడితే నాకు అటు ఇటు ప్రెషర్ తట్టుకోలేక నాకు వేరే దారి లేదు అన్నట్టుగా నాకు మొత్తానికి బాధపడి ఎందుకు గురి అయిపోయినా అని మాట్లాడింది అమ్మాయి కూడా. జడ్జి గారి ముందట కూడా ఈయన
మాకు మాకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అందరు మాకు సహకరించి అందరు సపోర్ట్ చేసి మా అమ్మాయికి మనశ్శాంతి అయ్యేటట్టు వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి అని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు వాళ్ళకు మాకు ఆ అమ్మాయికి జరిగిన అలాంటి విషయాలు వేరే అమ్మాయిలకు కూడా జరగవద్దు. మరి ఈ మృగాలు మరీ ఎక్కువగా తయారై మోసాలు జరుగుతున్నాయి, అలా కాకుండా చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్కి కోరుకుంటున్నాం సార్. చూడొచ్చు మీడియా ఒకసారి సార్ వాళ్ళకు కూడా కోరుకుంటున్నాం, దయచేసి మాకు కూడా సపోర్ట్ చేసి మాకు కొద్దిగా న్యాయం చేసి వాళ్ళకు కఠినమైన శిక్ష పడేటట్టు చేయాలని మీడియా శాఖ వాళ్ళకు కూడా కోరుకుంటున్నాం. పోలీస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఒక సంబంధం కుదిరిన తర్వాత తననే పెళ్లి చేసుకుంటుందని అని చెప్పి రాజేందర్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ పెద్దలతో మాట్లాడారు. కానీ ఇక్కడ పెళ్లి సంబంధం కుదురుతుంది అనుకున్నటువంటి సమయంలో తను ఆ డ్యూటీలో ఉన్నటువంటి అనితకు ఫోన్ చేసి వీడియో కాల్ చేయడము ఇట్లాంటివి, అంటే ఎక్కడికి వెళ్ళిన అధికారుల ముందు కూర్చుంటారు, అట్లాంటప్పుడు వీడియో కాల్ ఎత్తడానికి అవకాశం ఉండదు. అంటే ఎవరితో మాట్లాడుతున్నటువంటి ఒక అనుమానం కూడా పెనుభూతమై తనను వదిలించుకునేటువంటి ప్రయత్నం చేశాడని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. ఎందుకంటే ఇద్దరు బిడ్డల పెళ్లి చేస్తే ఒక కుటుంబం అనేది కూడా బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తన బిడ్డ ఒక అయ్యే చేతిలో పెడదామన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు అనిత బలవన్మరణానికి పాల్పడిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి ఒకసారి తనతో కూడా మనం మాట్లాడదాం. ఎంత ఇబ్బందులు పడుతుందో ఆ కడుపు కోత భరించేటువంటి వాళ్ళకే తెలుస్తుంటుంది. ప్రస్తుతానికి వాళ్ళ అమ్మ మనతో ఉంది. అమ్మ, ఇప్పుడు మీ అమ్మాయి అనిత ఫస్ట్ ఏమన్నది అంటే రాజేంద్రం పరిచయం అని చెప్పింది. అయితే వాళ్ళకు మనం వద్దు అమ్మా, వద్దు మంచోళ్ళు కాళ్ళు అని చెప్పిన. జాబ్ ఉంది కదా అమ్మా, మంచిదే అని అన్నది. సరేలే, నీకు జాబ్ ఉన్నది, ఆయనకు జాబ్ ఉంది కదా అని చెప్పింది. చెప్తే ఆయన ఫోన్ చేసిండు, నీ అమ్మాయి నా ఫోన్ ఎత్తట్లేదని చెప్పిండు. మా అమ్మాయి నువ్వు తిట్టినావేమో, మా అమ్మాయి ఎందుకు ఫోన్ ఎత్తదు అని నేను చెప్పిన. అయితే ఏమన్నాడు మళ్ళీ తర్వాత మా బిడ్డ ఏమన్నా, ఆయన విషయం నీకు తెలియదమ్మా, ఇట్లా చిత్రహింస పెడతాడు నాకు, నేను ఎక్కడ ఉంటే అక్కడ అక్క కొడుకు హాస్పిటల్లో తీసుకుపోతే అక్కడ వీడియో కాల్ చేయి, లేకుంటే నువ్వు ఎవరితో ఉన్నావు, ఎవరితో తిరుగుతున్నావు, నువ్వు అన్నంగా చేస్తున్నావా జాబు, నీకే వచ్చిందా జాబు, ఎవరికి లేదా, నువ్వేం ఎంబీఆ, నువ్వేం బీటెక్, ఏమేమో తిడతాడు సార్, ఏమేమో తిడతాడు అని అమ్మ అని చెప్పింది. అయితే ఆ సార్ ఏమన్నాడట, నా ఫోటో నువ్వు ఎందుకు తీసినావని డాక్టర్ సార్ పట్టుకున్నాడు మా బిడ్డకు. అప్పుడు పట్టుకుంటే ఏం జవాబు చెప్పలేక నా బిడ్డ కళ్ళలో నీళ్ళు తీసుకొని ఆ ఫోటోకు డిలీట్ చేసిందట సార్. అప్పుడే నా ఫోటో నువ్వు ఎందుకు తీసినావు, నువ్వు డిపార్ట్మెంట్ ఉండి నా ఫోటో ఎందుకు తీసినావు నువ్వు అని నాకు పట్టుకున్నాడు. అమ్మ అని గోరున ఏడిసింది సార్ ఇంటికాడ వచ్చి మా బిడ్డ. అయితే వద్దులే బిడ్డ, ఇలాంటి అనుమానంతో మనం తట్టలేం, వద్దులే అని అన్నాం. అయితే మళ్ళీ ఎప్పుడు 12వ తరగతిలో పరిచయం అది జబ్బర్ అని అంటే అప్పుడు మనకు జాబు లేదు, ఏమీ లేదు, అస్సలు ఆమెకు ఇయ్యం. మా కొడుకు, నా బిడ్డ, మళ్ళీ నాడి, నేను అందరం చెప్పినాం. చెప్తే ఆయన అస్సలు ఇంటలేడు. నాకు అనితే కావాలి అని అన్నాడు సార్. అంటే ఇక మా బిడ్డ అసలు మా మాట అప్పుడు నమ్మింది. మా బిడ్డ కూడా నమ్మినప్పుడు మేమేం చెప్పినాం, వద్దు అని అంటే సిమ్ములు 3-4 సిమ్ములు మార్చింది సార్. మార్చినా కూడా ఎక్కడో నెంబర్ తీసుకున్నాడు. మా ఊళ్ళో ఎవరు ఇచ్చిరో తెలియదు, భగవాన్కు తెలుసు. కానీ ఎన్ని సిమ్ములు మార్చినా కూడా ఇడిచిపెట్టలే 6 సంవత్సరాల కింద. అయితే వాళ్ళ అన్న దగ్గర పోయి వాళ్ళ అన్నకు చెప్పింది మా బిడ్డ. వాళ్ళ అన్న దగ్గర పోయి వాళ్ళ అన్న చెప్పుతోని కొట్టిందట. పట్ట ఆ చెంప వాగిందట. అప్పుడు 12వ తరగతిలో వద్దని మేము చెప్పినా కూడా వినలే. అయితే అప్పుడు చెప్తే ఇక ఫోన్లు చెప్తూనే ఉన్నాడట. ఎన్ని ఫోన్లు పక్కకు పెట్టినా ఇంటలేడు, అస్సలు ఇంటలేడు సార్. అయితే అప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు నాకు అప్పుడు జాబ్ రాలే కదా, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది కదా, నీకోసమే వచ్చింది జాబ్, నువ్వు చెప్తేనే నేను చదివినా, నువ్వు అన్నీ చెప్తేనే నేను చేసిన, అన్నీ లేకుంటే నేను చేయలేను, నువ్వు లేకుంటే నేను బతికేను, నువ్వే కావాలి నాకు అని అట్లా చెప్పిండట సార్. అట్లా నమ్మించిండు సార్. నమ్మించిండు అంటే వాళ్ళ అక్కకి చెప్పింది సార్. వాళ్ళ అక్కకి చెప్తే వాళ్ళ అక్క ఏమన్నది, వద్దు చెల్లె వద్దు, ఈయన నీతోటి గేమ్ ఆడుకుంటామని ఆయన కూడా అట్నే అన్నాడు. వద్దు అని ఆయన చెప్పిన ఆయన వింటలేడు, వద్దు అని ఈయన చెప్పినా ఈయన వింటలేడు. ఇద్దరు మనతోటి గేమ్ ఆడుకుంటామని అంటారు. వద్దు అంటే కాదన్నా, నేను చేసుకుంటా, నా ప్రాణం, నన్ను నమ్మేరా అంటే ఆ అబ్బాయితోటి మా బిడ్డ ఫోటో దిగిందట, ఆ అబ్బాయితోటి అన్ని మాట్లాడిందట మా బిడ్డ అని చెప్పింది. చెప్పినా కూడా నాకు పర్వాలేదు, మీరు ఉన్నారు కదా నాయనక, నాకు జాబ్ ఉన్నది, మీరు ఉన్నారు కదా, మీరు చూసుకోరా అంటే నా బిడ్డకు అట్లాదానా అని నువ్వు ఎప్పుడు అనవద్దు.
అయినా కూడా మా కొడుకు ఈయనే అన్నాడు, మా భర్త ఈయనే అన్నాడు, మా బిడ్డ ఈయనే ఇది అస్సలు ఇయ్యమన్నది. వాళ్ళ బావ ఏమన్నాడు, ఎక్కడైనా పెళ్లి చేసేదే కదా, ఎందుకు మామ ఇక వాళ్ళు చూసుకుంటా అంటాడు కదా అని మా అల్లుడు అన్నాడు. మా అల్లుడు అంటే మా బిడ్డ ఏం చేసింది, వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తాం, వాళ్ళని అన్న ఎట్లా చెప్తాడో అది మనం చెప్తాం అని అంటే వాళ్ళ అన్నకు చేసింది సార్ మా బిడ్డ ఫోను. మా అల్లుడు చేసిండు, మా బిడ్డ చేసింది. అయితే వాళ్ళ అన్న మాట్లాడితే ఇట్లా ఇట్లా మీ తమ్ముడు జబ్బరు జాబ్ వచ్చిందట, జాబ్ వస్తే ఇక మా బిడ్డని మళ్ళీ చేసుకుంటాను, అప్పుడు చిత్రహింస పెట్టిండు, ఇప్పుడు మళ్ళీ చేసుకుంటా అని మళ్ళీ ఎమ్మడపడతాడు అని మా బిడ్డ అన్నది. అయితే వాళ్ళ అన్న ఏమన్నాడు, నాతోని మాట్లాడతలేడమ్మా, ఎప్పుడు మా నాన్న నాతోని మాట్లాడలే, ఆయన గురించి మాకు తెలియదు, ఆయనకి ఎక్కడ అయితే మంచిదే ఇవ్వచ్చు, ఇష్టపడ్డారు కదా ఇద్దరు, అప్పుడు ఇస్తే ఏం కాదు అని అన్నారు. వాళ్ళు అన్నాడు ఫస్ట్లో అట్లా అన్నాడు. అయితే తర్వాత మీ ఇష్టపడ్డాడు, మరి అప్పటి నుంచి మీ నాన్న కూడా మీరు అన్న తమ్ములు ఎందుకు మాట్లాడతలేరు, మీ తమ్ముడు మంచి క్యారెక్టర్ అయితే ఎందుకు మాట్లాడతలేరని మా పెద్ద బిడ్డ గట్టిగా పట్టింది సార్. గట్టిగా పడితే గిట్ల గిట్లా అని వాళ్ళ వదిన నవ్వింది సార్. వాళ్ళ వదిన నవ్వితే వాళ్ళ వదిన ఎట్లా నవ్వింది, మీ తమ్ముడు మంచిడేమో అంటే ఏదో వాళ్ళ దగ్గర దాస్తున్నారు అని అంటే ఇక మా అస్సలు ఇయ్యమని అంటే ఇక నమ్మించిండు. తర్వాత వాళ్ళ అన్న ఏమన్నాడు, మళ్ళీ టార్చర్ పెడతాను మీ చెల్లెకు, టార్చర్ పెడితే నాకు చెప్పు, నేను న్యాయం చేస్తా అని అన్నాడు వాళ్ళ అన్న కూడా ఇక మళ్ళీ మా చెల్లెకు ఇట్లా నమ్మించి అప్పుడు కక్ష చెప్పుతోని కొట్టిన కక్ష పెట్టుకొని మెల్లగా మా బిడ్డకు రప్పించి ఇప్పుడు చేసిండ్రు. ఇద్దరికి శిక్ష పడాలి సార్, మంచి శిక్ష పడాలి, పోలీసులు మంచిగా వాళ్ళకు అరెస్టుకోవాలి నేను కోరుకుంటున్నా సార్, కట్టిన శిక్ష పడాలి వాళ్ళకు. మా బిడ్డ మనశ్శాంతి కావాలి, నా బిడ్డ జాబ్ ఎట్లా పోయిందో వాళ్ళది కూడా అట్నే పోవాలి. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక అబ్బాయి అంటే పెళ్లి చేసుకుంటున్నటువంటి అబ్బాయి జీవితంలో ఎన్నో ఆశలతో ముందుకెళ్ళాలి, కానీ పెళ్లి కాకముందుకే అనేక అనుమానాలు పెంచుకొని చిన్నపిల్లని హాస్పిటల్ తీసుకెళ్తే కూడా అక్కడ వీడియో కాల్ చేస్తుంటే పాపం తెలియక వీడియో కాల్ చేస్తుంటే ఇక్కడ ఉన్నా అని చెప్పి ఆ డాక్టర్తో కూడా తను అవమానాల పాలైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే మళ్ళీ వెళ్తే అంటే పెళ్లి కాకముందుకే ఇంత టార్చర్ ఉంటే పెళ్ళైన తర్వాత ఇంకా బాధ్యతలు పెడతాయి కాబట్టి ఇంకా టార్చర్ ఉంటుంది అన్నటువంటి ఒక ఆందోళనతో కుటుంబ సభ్యులు చెప్పింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ గతంలో ఎవరైతే జబ్బార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే వేధించారో మళ్ళీ తను రంగంలోకి దిగాడు, తను సీన్లోకి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా జబ్బార్ అలాగే రాజేందర్ ఇద్దరు కూడా మోసం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళ మాటల్లో. అసలు ఇంకా ఎట్లాంటి టార్చర్ ఆమె అనుభవించింది అనిత వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ అక్క ఇద్దరు ఉన్నారు, వారికి ఏంటంటే అమ్మా నాన్నలకు చెప్పుకునేటువంటి విషయాలు కూడా వాళ్ళకి చెప్తారు. అసలు మరి వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళ తమ్ముడిని కలుద్దాము అలాగే వాళ్ళ అక్కతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నీ పేరేం పేరు బ్రదర్? రాము సార్. ఏం జరిగింది ఇప్పుడు? ఎందుకంటే మీ అమ్మా నాన్నలకు కూడా అన్ని చెప్పారు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం తెలియక ఇబ్బందులు పడతారన్నటువంటి ఆ భయంతో కూడా కొన్ని చెప్పకపోతుండొచ్చు. అసలు మీ అక్క అనిత తను బలవన్ మరణానికి పాల్పడడానికి ప్రధానంగా ఇప్పుడు ఎవరిని మీరు బాధ్యులను చేస్తున్నారు? దీంట్లో రాజేందర్ పరిస్థితి ప్రమేయం ఎంతుంది, అందులో మళ్ళీ తర్వాత ఈ జబ్బర్ ప్రమేయం ఎంతుంది? సార్ రాజేందర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడో జబ్బర్ లాల్ కూడా అంతే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇద్దరు తిట్టడం, అబ్యూజ్ చేయడం, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, డిఫేమ్ చేయడం, రెప్యుటేషన్ మీద దెబ్బతీయడం వల్ల నా రెప్యుటేషన్ నా ముఖ్యం, నేను ఇంత జాబ్ చేస్తున్నా, హెడ్ క్వార్టర్స్లో జాబ్ చేస్తున్నా అంటే ఫ్యూచర్లో నా పేరు పెద్ద ఉండొచ్చు, తిన్న ఉండవచ్చు, కానీ రెప్యుటేషన్ అనేది నాకు ఉండాలి, ఇది లేనప్పుడు నేను ఎందుకు ఇదంతా చేయడం అవసరం లేదు నాకు అని అక్క ఆలోచించి మరి సార్ గడ్డి మంది తీసుకొని మరణ వాంగ్మూలంలో మేజిస్ట్రేట్ గారు వచ్చారు హాస్పిటల్లోకి వచ్చి వాళ్ళ పేర్లు పేపర్ మీద రాసింది అక్క, నోటితో కూడా చెప్పింది. ఈ రాజేందర్, జబ్బర్ లాల్ మరియు రాజేందర్ వాళ్ళ అక్క జ్యోతి అని వీళ్ళు ముగ్గురు పేరు చెప్పింది. మెజిస్ట్రేట్ తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ముందు అసలు వీళ్ళ రిలేషన్ ఎట్లా ఉండేది, అసలు రాజేందర్ దగ్గర నుండి మళ్ళీ జబ్బర్ లాల్ దగ్గరికి సీన్ ఎందుకు మారింది, అసలు ఈయనే అంటే మీ అక్క ఇప్పుడు నాన్నగారు మీ అమ్మ వాళ్ళు చెప్పిండ్రు, జస్ట్ బ్రీఫ్గా వీళ్ళు ఎట్లాంటి టార్చర్స్ వీళ్ళు పెట్టడం జరిగింది? ఎందుకంటే బలవన్ మరణానికి పాల్పడుతున్నారంటే ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప అట్లాంటి డెసిషన్ తీసుకోరు, ఎందుకంటే తను చేస్తున్నది పోలీస్ ఉద్యోగం, ఎట్లాంటి తప్పులు చేసేటువంటి వాళ్ళని ఎదురించేటువంటి ఒక ధైర్యం వాళ్ళకు ఉంటుంది. అట్లాంటప్పుడు తనే ఒక బాధితురాలిగా మారిపోతున్నారంటే మరి వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారనేది కూడా ప్రధాన సమస్య. అట్లాంటప్పుడు మీకు తెలిసినటువంటి ఆ సిచ్యువేషన్స్ తను ఏం ఫేస్ చేసింది? సార్ డ్యూటీలో ఉన్నప్పుడు వీడియో కాల్ చేయడం, మన ముందు ఒక హయ్యర్ అథారిటీ ఉన్నప్పుడు నువ్వు వీడియో కాల్ చేసి తప్పనిసరిగా లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేయకుంటే ఆ రోజు మొత్తం ఇక టార్చర్, ఇక 1 వీక్ వరకు టార్చర్, ఎంతటి హైరార్కీ ఉన్నా కూడా లిఫ్ట్ చేయాలి. ఇన్ కేస్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి
మళ్ళీ కాన్ఫరెన్స్ కలవమంటాడు. దాని తర్వాత వీడియో కాల్స్ చేసినా కూడా 5 to 10 seconds ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎవరితో ఉన్నావు చూడడానికి మాత్రమే. మళ్ళీ ఎస్ఐతో కానీ ఆర్ఎస్ఐతో కానీ సిఐతో కానీ ఎవరితో మాట్లాడినా కూడా డ్యూటీ ఉన్నప్పుడు ఇప్పుడు డ్యూటీస్ పడడం కామన్, ఏఆర్ కానిస్టేబుల్ కాబట్టి. అయితే ఇన్ కేస్ ఎస్ఐ తోటి ఆర్ఎస్ఐ తోటి ఆర్ఐతో మాట్లాడుతున్నప్పుడు రాజేందర్ కాల్ వస్తే ఒక కాల్ లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్ కలపాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది చాలా ఇంపాసిబుల్. మీ హైరార్కీతో ఉన్నప్పుడు మాట్లాడడం కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉన్న కాబట్టి మాట్లాడలేం. అయినా కూడా ఈ విషయం మీద టార్చర్ చేసేవాడు. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్స్ ఎక్కినా కానీ వెళ్ళినా కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళినా కానీ తన ఫీమేల్ ఫ్రెండ్స్ తోటి ఎస్పెషల్లీ ఫీమేల్ ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా కానీ తనకు వీడియో కాల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడించాలి. ప్రతి దానికి ఫొటోస్ వీడియోస్ అక్కడ నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు అవి తీసి పెట్టాలి, లేకుంటే ఇక టార్చర్ ఇక స్టార్ట్ ఇక అక్కడ నుండి. 4 సంవత్సరాల క్రితం నేను వాళ్ళ తమ్ముడు ఒకరు తెలుసు సార్, మేము ఇంటర్మీడియట్ ఒక దగ్గర చదువుకున్నాం. రాజేందర్ వాళ్ళ తమ్ముడు. అయితే అలా అక్కకు రాజేందర్కి పరిచయం అయింది. అప్పుడు సరే ఎవరికి వాళ్ళే ఉన్నారు. దాని తర్వాత రాజేందర్కి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత జాబ్ అని సిహెచ్ఎస్ఎల్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, చెన్నైలో పనిచేస్తున్నాడు. అయితే జాబ్ వచ్చింది. చెన్నై నుండే ఫోన్లో టార్చరా? చెన్నై నుండే టార్చర్ ఇదంతా. అయితే దాని తర్వాత నుండి అక్కకు కన్ఫ్యూజ్ చేస్తాడు రాజేందర్, ఇట్లా జాబ్ వచ్చిందంటే సర్లే చూద్దాంలే అనుకునే సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. అక్కకు జాబ్ వచ్చింది. డౌరీ ఉండాలంటే జాబ్ మానుకోవాలి. సో నువ్వు జాబ్ మానేస్తే మనం మంచిగా ఒక దగ్గరే ఉందామని మ్యానిపులేట్ చేశాడు. కానీ అక్కతో నేను మాట్లాడి, అక్క అలా కాదు, నువ్వు కష్టపడ్డావు, 4-5 సంవత్సరాలు కష్టపడ్డావు జాబ్ కోసం, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు నువ్వు జాబ్ కోసం అని. సో నీ రెప్యుటేషన్ ఉండాలంటే నువ్వు జాబ్ మీదనే ఉండాలి నువ్వు అని చెప్పాను సార్ నేను. ఇక అక్క ఆల్మోస్ట్ ఒక 6 months వరకు అది ఒక పెద్ద హెడ్ అయినా కూడా అక్క మా మాట విని జాబ్లో జాయిన్ అయింది. అక్కను జాబ్ మానేయమంటే అక్క నేను మానలేను, ఇది నా రెప్యుటేషన్, నేను మానలేను, జాబ్లోనే ఉంటా అని చెప్పింది. అయితే అక్కడ నుండి అక్కను వదిలించుకోవాలని లేనిపోయిన అనుమానాలు. ఇక ఒక ఆడపిల్ల మీద చిన్న ఇష్యూ పడ్డా కూడా చాలా టార్చర్లో అమ్మాయి ఫీల్ అవుతుంది. అలాంటిది నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటాను నేను అనే మాటలు మాట్లాడుకుంటా అక్కడ బాగా టార్చర్ చేశాడు సార్. అయినా కూడా అక్క సరేలే చూద్దాంలే అని అక్క మనసులో దాచుకుంది, అన్ని భరించుకుంటూ వచ్చింది. అన్నీ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇక ఇంట్లో చెప్పింది. ఇంట్లో చెప్పడం వల్ల సరే ఇంత టార్చర్ పెళ్లికి ముందే ఉంటే ఫ్యూచర్లో అనుమానం అనేది మంచిది కాదు, సంసారం అనేది ఉండదు, సో మనకి సంబంధం వద్దు, మనం వేరే సంబంధం ఎక్కడైనా చూసుకుందాం చెప్తే సరే అక్క అని చెప్పింది. అక్క కూడా ఓకే అని చెప్పిన తర్వాత వాళ్ళ రాజేందర్ మళ్ళీ అక్క కాల్ చేయడం, నువ్వు అని అక్క ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ బ్లాక్ చేసినా కూడా వేరే నెంబర్స్ తోటి మళ్ళీ వాళ్ళ కొలీగ్స్ కాల్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే మేము వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినాం. ఫ్యామిలీ మాట్లాడుకున్న తర్వాత ఇట్లా ఇష్యూ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఇవన్నీ ఫేస్ చేయలేం, ఇక్కడికి ఆపేద్దామంటే అక్కడ గొడవ అయింది. అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ సరే మా అబ్బాయి మా దృష్టిలో మేమే పెట్టుకుంటాం, మా బాధ్యత, మీ దగ్గరికి ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా మీకు కలిగించమని వాళ్ళు హామీ ఇచ్చారు. సరే అని ఇక్కడికి సర్దుమణిగింది కదా, ఎవరిది వాళ్ళు ఉండిపోదామని ఉండిపోయాం. తర్వాత ఒక 1 month గ్యాప్లో మేము వేరే దగ్గర సంబంధం చూసుకున్నాం. అతను కానిస్టేబుల్. అయితే సరేలే చూద్దాంలే తర్వాత అనే కాడికి వచ్చింది. అక్క కూడా మీ ఇష్టం నాన్న, మీరు ఎలా అంటే అలా, నా టార్చర్ భరించలేక తను కూడా సేమ్ డ్యూటీ కాబట్టి వద్దు అనుకుంది, వేరే అబ్బాయిని చేసుకుంటా అంటే సరే మీ సంబంధం మేము ఇంట్లో వాళ్ళు చూసాం కాబట్టి మీ ఇష్టం నాన్న, ఏదైనా పర్వాలేదు, మీరు చూపించి నేను చేసుకుంటా అని చెప్పింది. అంతలోనే జబ్బర్లాల్ అనే అతను సీన్లోకి వచ్చాడు. ఇతను ఎలా అంటే అక్క 7 years బ్యాక్ అక్కను ప్రపోజ్ చేశాడు అనమాట. ప్రపోజ్ ఎక్కడ డిప్లొమాలో నల్గొండలో చదువుకుంది, గౌట్ పాలిటెక్నిక్ స్కూల్లో కాలేజ్లో. అక్కడ చదువుకున్నప్పుడు అక్కను కన్ఫ్యూజ్ చేశాడు, నువ్వంటే నాకు ఇష్టం. జబ్బర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడైనా అక్క ఈ పోలీస్ కోసం అని గ్రౌండ్ చేస్తూ ఉండే, అక్కడ ఆ అబ్బాయి కూడా వచ్చి అక్కను చూస్తుండే. ప్రాపర్ కూడా జబ్బర్లాల్ దేవరకొండ నల్గొండలో. అయితే అక్కడికి వచ్చి అక్కను చూస్తుండే, అక్కడ ప్రపోజ్ చేశాడు. అక్క మమ్మల్ని అడిగింది ఇట్లా అని చెప్తే, అమ్మ నీకు ఫ్యూచర్ ఉంది చాలా, నువ్వు చదువుకోవాలి, నువ్వు పాలిటిక్లోనే ఉన్నావు, ఇవన్నీ వద్దు మనకు, ఉద్యోగం రాక ముందుకు స్టార్టింగ్ అంత మొత్తం అబ్బాయికి జాబ్ ఏం రాలేదు, 7 years బ్యాక్ ముచ్చట. అయితే ఎన్నిసార్లు వద్దు అని అక్క చెప్పింది, మేము చెప్పా, అయినా అబ్బాయి వినలేదు. వేరే నెంబర్స్ నుండి కాల్ చేయడం, కాంటాక్ట్ అవ్వడం చాలా వరకు చేశాడు. అయితే ఒకరోజు ఇవన్నీ తట్టుకోలేక అక్క ఏం చేసింది, అబ్బాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య ముందు, వాళ్ళ వదిన ముందు అబ్బాయిని చెప్పుతో కొట్టింది, నా వెంట పడొద్దు, నేను వేరే ఇంటికి వెళ్ళాల్సిన దాన్ని, నా రెప్యుటేషన్ కాను అని అబ్బాయిని చెప్పుతో కొట్టింది. ఈ అబ్బాయి ఏం చేశాడంటే అదంతా మనసులో పెట్టుకొని 6 years తర్వాత తనకు జాబ్ వచ్చిన తర్వాత ఈ 6 years లోపు ఎప్పుడు టచ్లోకి రాలేదు.
6 ఇయర్స్ తన మొత్తం గ్రడ్జ్ హోల్డ్ చేసుకున్న తర్వాత 6 ఇయర్స్ తర్వాత వచ్చాడు. వచ్చి నాకు జాబ్ వచ్చింది అనిత, నువ్వు మాత్రమే కావాలి నాకు నీ కోసం అని అక్కను బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టాడు. ఇది రాజేందర్ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ 2 months తర్వాత జబ్బర్లాల్ సీన్లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంట్లో అన్న నువ్వు పెద్ద హోదాలో ఉన్నావు, నీ మర్యాద నీకు, మా మర్యాద నాకు, మేము మా తగ్గట్టుగా మేము చూసుకుంటాం, మీ తగ్గట్టుగా మీరు చూసుకోండి, ఒకప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నా ఇప్పుడు అసలే వద్దు మాకు అని చెప్పాను నేను. రాము అలా కాదు, నేను అనితను బాగా చూసుకుంటాను, అనిత మీ అక్క కంటే ముందు నీకే ఫోన్ చేశాడు, నాకు నన్నే కాంటాక్ట్ అయితే నేను వద్దు అని చెప్పేసాను, తెగేసి చెప్పేసాను ఎన్నిసార్లు కాంటాక్ట్ అయినా. ఆయన నెంబర్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది, నీ నెంబర్ అతనికి జబ్బర్ దగ్గరికి ఎట్లా పోయింది తెలియదు సార్, మేబీ అక్క కొలీగ్స్తో మాట్లాడి ఉండొచ్చు, ఎక్కడి నుండి తీసుకున్నాడో తెలియదు, కానీ నెంబర్ అయితే తీసుకొని నన్ను కాంటాక్ట్ అయ్యాడు. నేను వద్దు అని తెగేసి చెప్పేశాను. అయితే తనకు ఏ దారి దోచక అక్కను మళ్ళీ కాంటాక్ట్ అయ్యి అక్కను బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టాడు. నాకు వేరే దగ్గర ఎన్ని కోట్ల సంబంధం వచ్చినా నేను వద్దనుకున్నాను నీకోసమే, జాబ్ ఇక్కడ తెచ్చుకున్నాను నీకోసమే, ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిన్ను నేను చూసుకుంటాను, ఒక్కసారి మీ వాళ్ళతో మాట్లాడించు కన్ఫ్యూజ్ చేస్తే అక్క, ఒక్కసారి మీరు మాట్లాడండి, మీకు నచ్చకుంటే మీరు చెప్పినట్టు నేను వింటాను, మీ మాట నేను తీయను. తన మ్యానిపులేషన్ చేయడం వల్ల మారిపోయింది కొద్దిగా తనకు అనుకూలంగా జబ్బర్కి, మారిపోయి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేసింది మీ అక్క. ఒకసారి చేసింది. అయితే సర్లే అక్క అంటుంది కదా, అక్క తృప్తి కోసమే ఒకసారి మాట్లాడదాం, వాడు ఎలాంటి వాడో మనం ప్రూవ్ చేద్దామని నేను మాట్లాడి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాట్లాడలేదు. మా పెద్దక్క హస్బెండ్ మా బావ అందరి ముందు కూర్చొని బావ మాట్లాడాడు అతనితోటి, ఇట్లా పాస్ట్లో ఇట్లా ఉంది రాజేందర్, ఇట్లా ఉంది, అతను నిన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను బ్లాక్మెయిల్ చేయొచ్చు, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు గతం పూర్తిగా తెలిస్తే తర్వాత మళ్ళీ తెలిస్తే మళ్ళీ టార్చర్ చేయొచ్చు, లేనిపోని ప్రాబ్లమ్స్ రావచ్చు సంసారంలో, ఇలాంటివి వద్దు, ముందు క్లియర్గా ఉండాలని అబ్బాయికి చెప్పేశాం, జబ్బర్లాల్కి మా బావ చెప్పేశాడు. అయితే అతను ఏమన్నాడు, అన్న వాస్ట్ గురించి నాకు సంబంధం లేదన్నా, నేను మొదట్లో 6-7 సంవత్సరాల కింద నేను ప్రపోజ్ చేశాను, అప్పటి నుండి తను నేను కావాలనుకుంటున్నాను, సో నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తాను, వాడు ఎలా కాంటాక్ట్ అయినా ప్రతి దానికి నేను డిఫెండ్ చేసుకుంటాను, నేను ఫ్యూచర్లో ఒక హోదాలో ఉండొచ్చు, నా వైఫ్ ఎలా ఉండదో నాకు తెలియదా, నేను ఎలా ప్రొటెక్ట్ చేసానో నాకు తెలియదా అన్నట్టుగా మాట్లాడిండు. సరే ఇంతలా మాట్లాడుతున్నాడు కదా చూద్దాంలే అని బావ అనుకున్నాడు. ఇన్ కేస్ ఫ్యూచర్లో నీకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా, ఫ్యూచర్లో కాదు ఇప్పుడే నీకు అనిపిస్తుంది ప్రాబ్లం వస్తుంది కావచ్చు అనిపిస్తే, ఇప్పుడే వద్దు, మనకు వద్దు, ఇవన్నీ వద్దు, ఎందుకంటే మా అమ్మాయి మాకు ముఖ్యం నీకంటే, సో ఇప్పుడే ఆపేద్దామని బావ చెప్పాడు. లేదు నేను ప్రతిదానికి నేను డిఫెండ్ చేసుకుంటాను, ప్రతిదీ నేను భరిస్తాను అని చెప్పేసరికి సరేలే చూద్దాంలే, తనకు ట్రైనింగ్ ఉంది కదా, ట్రైనింగ్ తర్వాత మాట్లాడదాంలే, ఈ ముహూర్తాలు కూడా ఏం బాగాలేవు అని December 5th రోజు మాట్లాడింది. December 5th రోజున మాట్లాడితే December 20th నుండి అక్కతో మాట్లాడడం మానేసిండంట అతను, జబ్బర్లాల్. ఈ గ్యాప్లో రాజేందర్ మళ్ళీ అక్క కాంటాక్ట్ అవ్వడం. ఎందుకు మానేసిండే? జబ్బర్లాల్కి రాజేందర్ కాల్ చేయడం, అబ్యూజివ్ లాంగ్వేజ్, ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే మనం వినలేం, ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే ఒక అబ్బాయిగా నేను వినలేకపోతున్నాను. అంటే ఇప్పుడు అతనికి తన మీద అనిత మీద విరక్తి పుట్టేటట్టు మాట్లాడింది, ఎందుకంటే వద్దనుకుని అతను పెళ్లి చేసుకుంటుంది కాబట్టి. అయితే రాజేందర్ ఏమన్నాడు అంటే, ముందే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటా నేను చూసుకుంటాను, నీ జీవితం నాశనం అయ్యేటట్టు నేను చూస్తాను, నువ్వు లైఫ్లో ఒక్కదాని ఉండాలి, సింగిల్గా ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవద్దని వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. వార్నింగ్ ఇస్తున్నాడు, ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా ఉంపుడు గతిగానే ఉండాలని చెప్పాడు, పెళ్లి చేసుకొని నువ్వు ఉంచుకుంటాను అని అన్నాడు మొత్తానికి. అయితే ఈ మాటలు విన్న జబ్బర్లాల్ ఇంతకుముందు తన పగను గ్రజ్లో పెట్టుకొని, ఇలా అయితే క్లియర్గా అయిపోతుంది, నా పగ కూడా చల్లారిపోతుంది అనుకున్నాడో ఏమో మరి, అక్కను వేధించడం స్టార్ట్ చేశాడు. ఇక నువ్వు ఇట్లాంటి దాని ఏమో ముందు ఒక రకంగా చెప్పిండు, తర్వాత ఇతను మాట్లాడిన తర్వాత మళ్ళీ తన మనసు మార్చుకున్నాడా, లేకపోతే అప్పటి నుండి తను ఒక మనసులో పెట్టుకొని వచ్చాడు సార్. తను కొత్తగా తన ప్రేమ పుట్టి ఏం రాలేదు, మనసులో చెప్పుతో కొట్టింది, ఇలాంటి దాన్ని నేను గ్రజ్లో హోల్డ్ చేసుకొని మరీ తన పగ తీర్చుకోవాలని మాత్రమే వచ్చింది తప్ప ప్రేమతో కానీ ఇష్టంతో కానీ రాలేదు. అంటే ఇప్పుడు ఆయన పగకు ఈ రాజేంద్ర అనే వ్యక్తి తోడై తిట్టడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, అది మొత్తం అక్క మీద చూపించాడు. నువ్వు ఇట్లాంటి దానివి ఇలా అనుకుంటా అక్కను మెంటల్గా బాగా హెరాస్ చేశాడు. అయినా కూడా అక్క కూడా ఏమన్నది, సర్లే చూద్దాంలే, ఇలాంటి పడుతూనే ఉన్నాయి కదా చూద్దాంలే అనుకున్నట్టు అక్క ఎవరికి చెప్పలేదు, అక్క ఒక్కతే భరిస్తూ వచ్చింది. అయితే ఒకరోజు ఈ జబ్బర్లాల్, నువ్వు నాకొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, మళ్ళీ ఇతను కుదరు కూడా ఈ టార్చర్ భరించలేక నేను నిన్ను పెళ్లి చేసుకోను అను జబ్బర్లాల్ చెప్పేశాడు. అరే ఎందుకు చేసుకో, నువ్వే కదా కన్వే చేసింది, ఎందుకు నీకు మొత్తం పాస్ట్ తెలుసు కదా, ఎందుకు చేసుకో అని చెప్పినా కూడా నాకు వద్దు, నువ్వు ఇట్లాంటిది అనడం, అతను కూడా వల్గర్ లాంగ్వేజ్, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇవన్నీ వినుకుంటూ వచ్చి అక్క December 31st మందు తీసుకుందంట. మందు తీసుకొని ఆల్మోస్ట్ ఒక 1 month మొత్తం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది.
ఎంత డిసెంబర్ 31 నుండి మొన్న 27th వరకు 1 month, ఆల్మోస్ట్ 1 month మొత్తం టార్చర్ అనుభవిస్తూనే ఉంది. ఎవరికి చెప్పట్లేదు, ఎవరితో మాట్లాడకపోయేది, ఒక్కదే కూర్చునేది. ఎన్నిసార్లు మేము అడిగినా కూడా అక్క ఏమైంది మాకు చెప్పు, ప్రతిదీ షేర్ చేసుకో అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం లేదు అనుకుంటే కామ్గానే ఉండేది. కానీ మాకు ఎంత డౌట్ ఉన్నా కూడా అడుగుతున్నా కూడా చెప్పలేదు. పేరెంట్స్ చెప్పలేదు, మా సిబ్లింగ్స్ చెప్పలేదు, వాళ్ళ బావ కూడా ఎవరికి చెప్పలేదు. అయితే జబ్బర్లాల్ కాల్ చేసింది. ఎప్పుడు తను 27th రోజు, జనవరి 27th రోజు ఏం తీసుకుంది? గడ్డి మందు, పారాక్యూట్, మోస్ట్ డేంజరస్ మందు ఇన్ ద వరల్డ్. రాజేందర్కి మార్నింగ్ కాల్ చేసింది, ఈవినింగ్ కాల్ చేసింది. ఇట్లా రాజేందర్ నువ్వు జబ్బర్లాల్ మీరు కాల్ చేయడం వల్ల మీరు నా కొలీగ్స్కి మీ ప్రైవేట్ ఫొటోస్ ఇట్లా మొత్తం షేర్ చేస్తూ హెరాస్ చేయడం వల్ల, బ్లాక్మెయిల్ చేయడం వల్ల నా రెప్యుటేషన్ మొత్తం పోయింది. నేను బతకలేను, ఈ రెప్యుటేషన్ లేకుండా నేను బతకడం వేస్ట్గా, నాకు గడ్డి మందు తాగుతా అని చెప్తే, తాగు నువ్వు ఏం వరకేది లేదు, మందు తాగడంతో పాటు కొంచెం తిను అని చెప్పాడు. ఆ రికార్డింగ్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఉన్నాయి. అయినా కూడా తాగేసా అంటే తాగుపో అని చెప్పేశాడు, నిర్లక్ష్యంగా చెప్పేశాడు. దానికి తోడు రాజేందర్కి జబ్బర్లాల్కి చెప్తే, నీతో నాకు అవసరం లేదు, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావా, దానికి కూడా రికార్డింగ్, బ్లాక్మెయిల్ చేసి ఎన్ని రోజులు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాను జబ్బర్లాల్ కూడా చెప్పేశాడు, ఇటు రాజేందర్ చెప్పేశాడు. దానికి తోడు వాళ్ళ అక్క ముందు రోజు వాళ్ళ అక్క కాల్ చేసి, ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే, ఒక సాటి ఆడది అని చూడకుండా చాలా వల్గర్ లాంగ్వేజ్, నువ్వు ఇట్లాంటి దాన్ని అట్లాంటి దాన్ని అనుకుంటా, నువ్వు ఇట్లున్నావు మా తమ్ముడితోటి ఎట్లా వద్దనుకుంటావు అని చెప్తే, మీ అబ్బాయి ఇట్లా నన్ను హెరాస్ చేసి మెంటల్గా నన్ను టార్చర్ చేస్తున్నాడు, అనుమానం ప్రతిదానికి అని చెప్తే, ఒక ఆడదానికి కూడా అర్థం చేసుకోకుండా ప్రతిదీ తిట్టడం, దానికి రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ అక్క మీ ముగ్గురు వల్ల మా గడ్డి మంది తాగేసి, దాని తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటిదంటే, ఈ రాజేందర్ జబ్బర్లాల్ వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. వీళ్ళు అంతకుముందే ఫ్రెండ్స్ ఉండొచ్చు, మాకు తెలియదు. ఈ సీన్ అనేది మాకు మొన్న తెలిసింది. మాకు మేబీ వీళ్ళిద్దరు ప్లాన్ చేసి మరి అక్కను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల అక్క మందు తాగేసి చనిపోయే ముందు బెడ్ మీద మెజిస్ట్రేట్స్ వచ్చారు, వాళ్ళకు కూడా అక్క మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రతిదీ ప్రూఫ్ మా దగ్గర ఉన్నాయి, మేడం దగ్గర కూడా ఉన్నాయి. అక్క రాసింది వీళ్ళ ముగ్గురు పేర్లే, రాజేందర్, జబ్బర్లాల్, జ్యోతి, వీళ్ళ ముగ్గురు సార్. రాజేందర్ వాళ్ళ అక్క జ్యోతి, వీళ్ళు ముగ్గురు వల్లనే నా రెప్యుటేషన్ మొత్తం ఖరాబ్ చేశారు. నా కొలీగ్స్ కాల్ చేయడం, నా రిలేటివ్స్ కాల్ చేయడం, నా గురించి మొత్తం చెడుగా చెప్పడం, ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి సునీత చెప్పిందంటే, చెన్నైలో జాబ్, నాది వరంగల్లో జాబ్, హనుమకొండలో. లొకేషన్ సెట్ అవ్వలేదు మనకొద్దు అని మాతో చెప్పించింది. అయినా రాజేందర్ వినలేదు. రాజేందర్ అది మనసులో పెట్టుకున్నాడు. దాంతో పాటు జబ్బర్లాల్ పాత చెప్పుతో కొట్టిందని దాన్ని పగలో పెట్టుకొని ఇద్దరు కలిసి మరి అక్కడ టార్చర్ చేయడం మొదలు పెట్టారు సార్. ఇక్కడ ఈ రెండు ప్లేసెస్, ఎందుకంటే ఒక అతనేమో ఈ రాజేంద్ర అంటేమో చెన్నై నుంచి తను ఫోన్ చేసి, ఈ జబ్బర్లాల్ అంటే నల్గొండ నుండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఈ మధ్య కాలంలో వీళ్ళు కలవకుండా ఫోన్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఫోన్లోనే ఎక్కడ వీళ్ళు కలిసింది ఎక్కడా లేదు. మొత్తం 3 సంవత్సరాల నుండి అక్క మాతోటే ఉంది, ఎక్కడ బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. జాబు డ్యూటీ అనుకుంటా ఇక్కడే ఉంది, ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. మొత్తం ఫోన్లోనే జరిగింది సార్ ఇదంతా. ఓకే. ఇక్కడ గమనించవచ్చు, ఎందుకంటే ఆడవాళ్ళంటే ఒక విలాస వస్తువులానే ఇక్కడ వాళ్ళు భావిస్తున్నారు. ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం, ఒక రెప్యుటేషన్ కోసం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.